హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ఆడపిల్ల కథ, సీత జీవితం. ప్రకృతిలో చల్లని వాతావరణం, పక్షుల కిలకిల రావాలు మధ్య ఓ పసిపాప అస్తిత్వంలోకి వచ్చింది. ఆ ఇంట్లో అందరి ముఖంలో ఆనందం వెదజల్లిన ఆ పసిపాప పేరు సీత. పసితనంలోనే ఆమె తన చురుకుతనంతో అందరినీ ఆకట్టుకుంది. ఇల్లు చిన్నదైనా, కుటుంబం పెద్దదైనా ఆమె కోసం అందరి మనసుల్లో ప్రత్యేకమైన చోటు ఉంది. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని అనుకునేవాళ్ళు ఆ ఇంట్లో మనుషులు. తనది బాల్య జీవితం ఎలా గడిచిందో తెలుసుకుందాం. కష్టాల పునాది. బాల్యం చదువులో, ఆటలలో అనేది కష్టాలలో నుంచే స్టార్ట్ అవుతుంది. అది సీత జీవితంలో మొట్టమొదటి. సీత చిన్నతనం నుంచి ప్రశ్నల తుఫాను. ఇది ఏమిటి అనేది ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూనే ఉంటుంది. అది టీచర్నైనా, పిల్లలనైనా సరే, వాళ్ళ నాన్ననైనా సరే. అది ఎందుకు అనడంలోని ఆ పసిపాప చాలా అందరికంటే ముందు ఉంటుంది. కానీ అందరితో కన్నా భిన్నంగా నిలిచేది. ఒక పల్లెటూరిలో సీతలాగా చాలామంది ఉండేవాళ్ళు కాదు. సీత ఒక డిఫరెంట్ అమ్మాయిగా ఉండేది. కానీ పుట్టి పెరిగిన ఆమెకు విద్యపై ఉన్న ఆసక్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తల్లి ఆమెను ఎల్లప్పుడూ చురుకుగా, మంచితనంగా, ఆరోగ్యంగా, ధైర్యం అన్నీ ఉండేలా ప్రోత్సహిస్తూ, చదువుకో బిడ్డ, మనం బాగుండాలి అనేది ఆమె ఎక్కువగా పిల్లలకి చెబుతూ ఉండేది. కానీ వాళ్ళది చాలా పేద కుటుంబం. చిన్నతనంలోనే వాళ్ళ అమ్మా నాన్న కష్టపడేవాళ్ళు, పొలం పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనలాగే వాళ్ళ సీత కూడా అన్నిట్లో ముందు ఉండేది. తను మంచితనంలోనూ, ఫ్రెండ్స్తోనూ, అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అందరికీ సహాయం చేసుకుంటూ ఉండేది. తన తండ్రి పొలం పనుల్లో నానా కష్టాలు పడ్డా తన అమ్మను అందుకునే చిన్న సీతలో ఉన్న ఒక పెద్ద కళ దాగి ఉండేది. ఆమె తాట మాటల్లో పిల్ల మన జీవితాన్ని గురించి తెలుసు. చిన్నప్పటి నుంచే మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి మేం మార్చలేము, కానీ నువ్వు చదివి ఎదిగితే అందరినీ మార్చగలుగుతావు. పల్లెటూరులో ఉన్న భవిష్యత్తుని అన్నీ మనం తీసుకురాగలుగుతాం అని తాత, నువ్వు మాత్రం మారుతావు. ఆ మాటలు ఆమెకి చాలా మంచిగా అనిపించాయి. తను మన ఊరిని నేను మారుస్తా అని నిత్యం స్ఫూర్తిగా భావించేది. తనకి చిన్నప్పటి నుంచే కష్టం అనేది విలువ తెలుస్తూ ఉంటుంది. సీతకు పెద్దయ్యే కొద్దీ కష్టాలు అనేది పెరుగుతూ ఉంటాయి. అలాగే చదువుతో పాటు ఆరోగ్యం, మనస్పర్ధం అనేవి తెలియకుండా అన్ని ఏది ఉంటే అదే తినేయాలి, మనం ఏది అమ్మా నాన్నని కష్టపెట్టకూడదు అనే మనస్తత్వం కలది సీతది. యువత్వం. కష్టాలు ఎదురైన రోజు సీతకు. ఒకానొక రోజులో సీతకు చాలా కష్టాలు అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాలం గడుస్తుండగా సీత 10వ తరగతికి చేరుకుంది. చిన్నతనం నుంచే యువత్వంగా మారింది. ఉండే కొద్ది గ్రామాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో చివరి క్లాస్ కానీ, హై క్లాస్ కానీ, చిన్న క్లాస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆమె చదువునే అక్కడ ఆపాలని పెద్దలు అనుకున్నారు. కానీ సీత మాత్రం నేను పెద్ద చదువులు చదువుకోవాలి, నేను మన ఊరిని నేను బాగు చెయ్యాలి అని అనుకున్నారు. కానీ పెద్దలు ఆ చదువులని అక్కడే ఆపేయాలని నిర్ణయించారు. పిల్లలు ఎక్కువ చదువుకుంటే కుటుంబం బయటపడదు అన్న సామాజిక ఆకాంక్షలు వాళ్ళయి. కానీ సీత, మీరు చెప్పేవన్నీ తప్పులు. పిల్లలు చదువుకుంటేనే తల్లిదండ్రులు మంచిగా ఉండగలుగుతారు అని సీత అందరికీ చెప్పింది. కానీ సీత మాత్రం ఎవరి మాట వినలేదు.
తన మాస్టారు చల్లగా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఆమెకు మరో అవకాశం కలిగేలా చూపించారు. కానీ మరో అవకాశం ఇవ్వమని మాస్టారు వాళ్ళ తల్లిదండ్రుల్ని అడిగారు. కానీ ఆమెకి మరో అవకాశం ఇస్తారో లేదో అని తనకి అనుమానం కలిగింది. కానీ తన చదువు చూసి అందరూ మంచిగా చదువుకుంటుంది, దీనికి మరో అవకాశం ఇయ్యాలి అని వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు నా పిల్ల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే నేను పట్నంలోకి పంపిస్తాను అని మాస్టర్కి చెప్పారు. సీత పట్నంలోని ఉన్నత పాఠశాలకు వెళ్ళింది. కొత్త చోట కొత్త సమస్యలు, ఆంగ్ల మాధ్యమం పాఠాలు కొత్త భాషలో. మొదటి రోజు ఆమె ఏడుస్తూ ఇంటికి చేరింది. కానీ ఆ కష్టం ఆమె పట్టుదలని పెంచింది. రోజురోజుకి సీత ఒక పట్టుదలగా, ధైర్యంగా మారింది. 4 గంటల ప్రయాణం చేసి వెనకబడిన అదే రోజు నేను ముందుకు వెళ్ళాలి అనే సమయస్ఫూర్తితో నిర్ణయించుకుంది. విద్యార్థిగా మొదలైన ఆమె 2 ఏళ్లలో మొదటి క్షణంలో మొదటి క్లాస్లో ర్యాంకు కొట్టాలని అనుకుంది. కానీ 2 ఏళ్లలోనే మొదటి ర్యాంకు సాధించింది సీత. అలా మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నది. తనకంటూ అది గుర్తింపు తెచ్చుకుంటూ సాగింది. మళ్ళీ కష్టాలు అనేది పెరుగుకుంటూ పోయాయి. పట్టుదల ఫలితాలు. తను పట్టుదల ఉండబట్టే కలలు నిజం చేసుకుంటూ ఫలితాల్ని కూడా అందించుకుంటుంది. సీతలాగా ప్రతి ఒక్కరు కష్టపడితేనే జీవితంలో ముందుకు వెళతారు అని చాలామంది అనుకున్నారు అక్కడ గ్రామస్తులు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో అడుగుపెట్టింది సీత. అక్కడ తనకి కలలు అనేది నిజమవుతాయి అని అనుకుంది. కానీ భయం కూడా అంతే పెరుగుతూ వచ్చింది. సీతకు స్కాలర్షిప్ ద్వారా వచ్చిన అవకాశం ఆమె జీవితంలో ఒక కొత్త కోణాన్ని తెరిచింది. కానీ ఇక్కడ కూడా సమస్యలు అనేది ఏర్పడ్డాయి. తనకి ఉండే కొద్దీ చదివిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి చదువు లేదు, నేను ర్యాంకులు కొట్టగలుగుతానా కొట్టలేనా అని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. లాంగ్వేజ్ బ్యారియర్, ఆర్థిక సమస్యలు, సమాజపు ద్వేషం, వీటన్నిటిని నేను ముందుకు వెళ్ళగలుగుతానా, ఎదుర్కోగలుగుతానా ఆమె మనసులో చాలా పడ్డాయి. కానీ ఆమె నా చదువును నేను కొనసాగించాలి, ఎలాగైనా సరే నేను ఎక్కడ ఆపకూడదు అని సాయంత్రం ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించుకుంటూ తన చదువును పూర్తి చేసుకోవాలని అనుకుంది. రోజుకు 4 గంటల నిద్రతో పుస్తకాలలోకి సాగింది. తన కష్టం వల్ల తాను ఒక మంచి పేరు తెచ్చుకుంది. అలాగే చదువులలో మునిగిపోయింది సీత. ఇలాంటి మరిన్ని పుస్తకాలు తెచ్చుకొని తనకు అన్ని లాంగ్వేజ్లు అనేది నేను నేర్చుకోవాలి, ఎవరికాడ నేను తలదించుకోకూడదు అని సీత అనుకునేది. సీత తన పట్టుదల, కష్టంతో కాలేజీ టాపర్గా నిలిచింది. సీత బహుమతులతో పాటు ప్రముఖ సంస్థలలో ఉద్యోగం అనేది తెచ్చుకుంది. అలాగే తల్లిదండ్రులకి మంచి పేరు అనేది తెచ్చి గొప్పందం తెచ్చుకుంది. సంస్థల ఉద్యోగ అవకాశాలు బాగా తెచ్చుకుంది. ఆమెకు ఉద్యోగం అందించినప్పుడు తన జీవితంలో మొదటిసారి తన తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులు, ఆమెకొచ్చిన ధైర్యం అన్నీ గర్వభావంగా కనిపించాయి కళ్ళల్లో. సీత ఒకప్పటి చిన్ననాటి సీత కాదు. నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. నేను ఎవరి కింద తల వంచకూడదు. మా ఊరి గ్రామస్తులకి నేను సమాధానం చెప్పాలి అని అనుకొని గర్వపడింది.
సామాజిక బాధ్యతలు. మార్పు వస్తూ కొద్దీ తనకి అంటూ ఒక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు, బాధ్యతలు, ఉద్యోగాలు అనేవి చాలానే వచ్చాయి. కానీ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత సీత తన పాత స్నేహితురాలతో కలిసి ఒక చోటకు వెళ్ళి మాట్లాడింది. పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల్ని ప్రేరేపించింది అని సలహాలు ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్. నువ్వు పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల్ని ప్రేరేపించు అని. ఒక ఆడపిల్ల తన కోరుకుంటే ఏదైనా సాధించగలం అని స్కూల్లో ప్రతి ఒక్కరికి తెలిసేలా నువ్వు చెయ్యి సీత అని వాళ్ళ స్నేహితురాలు చెప్పారు. సీత వెళ్ళి విద్యార్థులకు ప్రేరేపించి మనం ఆడపిల్లలం ఏదనుకుంటే అది సాధించగలం అని ప్రతి చిన్నారితో చెప్పింది. ఆమె తన సంపాదనలో కొంత భాగాన్ని గ్రామంలో ఉన్న చిన్నారుల చదువు కోసం వినియోగిస్తూ వారికి ఉచిత పుస్తకాలు, పాఠశాలకు సంబంధించిన అన్ని బాగోగులు నేను చూసుకుంటాను, స్కూల్ని నేను అభివృద్ధి చేస్తాను, దీనికి నేను తోడ్పడతాను అని సీత ప్రతి ఒక్కరికి చెప్పింది. సీత అలా చెప్పడంలో ప్రతి ఒక్కరు చాలా సంతోషపడ్డారు. కానీ సీత, నిన్ను ఫస్ట్ మేము పట్నంకి వెళ్ళొద్దు అని అన్నాం. కానీ నువ్వు మా మాట వినకుండా పట్నానికి వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నావు. మమ్మల్ని క్షమించమ్మా అని అందరూ అన్నారు. కానీ సీత ఆచరణలో కొత్త జీవితం అనేది ఏర్పడింది. అదే పెళ్ళి. సీత ఉండే కొద్దీ తన కథ చాలా పెరుగుతూ ఉంది. సీత కథ ఒక కథ కాదు. ప్రతి ఆడపిల్ల తన కలలను వదులుకోకుండా సమాజపు ఆంక్షలను అధిగమించి ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకునేది. కానీ సీత సాధించే ప్రేరణ, పేదరికం, సామాజిక ఆంక్షలు, లింగ అలాంటివి చాలా ఉన్నాయి. వివక్షలన్నిటిని అధిగమించి విజయం సాధించిన సీత ఇక్కడ జీవితం ఒక నిదర్శనం. సీత ప్రతి అమ్మాయి గుండెల్లో నిలిచిపోయింది. హెల్పింగ్ నేచరు, ఆకాంక్షలు, ధైర్యం, సమయస్ఫూర్తి ఇలాంటి చాలానే ఉన్నాయి. సీత వెలుగైన కొవ్వొత్తి. ఆమె జీవితం ఆధునిక భారతీయ మహిళా చైతన్యానికి ఒక గురు. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.